హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఈ ఆగస్టు మాసంలో 19, 20 తేదీల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. రాసి పెట్టుకోండి, మీ జీవితంలో ఇద్దరు దేవుళ్ళు రాబోతూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఈ యొక్క జీవితంలో మంచి మంచి శుభవార్తలు పొందుకోబోతున్నారు. ఈ తరుణంలో ఆ ఇద్దరు దేవుళ్ళు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీకు ఒక జాగ్రత్త కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఈ యొక్క తేదీల్లో అనగా 19, 20 తేదీల్లో చాలా వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి. గోచర రీత్యా ఇలా కనిపిస్తుంది. మీ జాగ్రత్తలు మీరు పాటిస్తే గనక ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు. అయితే ఆ ఇద్దరు దేవతలు మీ జీవితంలోకి రాబోతూనే, మీ ఇంట్లోకి రాబోతూనే వారు ఏదో అడుగుతున్నారు. అయితే వారు ఏది అడుగుతున్నారో, ఏం చేయాలి అని మీరు తాపత్రయపడుతున్నారో, ఆ ఇద్దరు దేవతలు ఇంటి నుండి మరల తిరిగి వెళ్లకుండా మీరు ఏ దేవత ఆరాధన చేయాలో, ఏ చిన్న పరిహారాలు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, వ్యవసాయంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, మనశ్శాంతి లేకపోవటం, సంతానం కలగకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి వల్ల నష్టాలు రావటం, శత్రువుల వల్ల ఇబ్బంది పడటం, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ ఆగస్టు మాసంలో 19, 20 తేదీల్లో తులారాశి వారి జాతకులు చాలా వరకు కూడాను అప్రమత్తంగా ఉండాలి. అన్నింటా చేసే పనుల విషయంలో, చూసే దృష్టి విషయంలో, అలాగే మీరు ఎవరి విషయంలో అయినా కూడాను జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకున్నదే కరెక్ట్ అని అస్సలు అనుకోవద్దండి. మీ కళ్లకు తెరలు పడతాయి. చూసేది అంతా కూడా అస్సలు నిజం కాదు. భ్రమ పడతారు, అపార్థాలు ఎక్కువగా చేసుకుంటారు. నోటి మాట విషయంలో జాగ్రత్తగా లేకపోతే గనక ఎన్నో రకాల సమస్యలను కోరి కొని తెచ్చుకున్నవారు అవుతారు. డబ్బు విషయంలో జాగ్రత్త. ధన సంపాదన అధికంగా ఉంటుంది. లక్ష్మీప్రద యోగమే మీకు కలుగుతుంది. కానీ వచ్చిన ధనాన్ని వృధాగా ఖర్చులు పెట్టేస్తారు. మీరు సంపాదించింది అంతా కూడా వృధా ప్రయాస అయిపోతుంది. కావున తులారాశి వారి జాతకులు ఈ విషయంలో ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. మీరు కష్టపడేది ఎవరి కోసమో? కుటుంబం కోసమో. కానీ కుటుంబం కోసం నాణ్యమైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ఈ యొక్క 2 రోజుల్లో మీరు ఆ దిశగా ఒక విషయాన్ని అవగతం చేసుకోండి. మీరు ఎంత సంపాదించినా కూడా కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయించలేకపోతారు. సంతానంతో కలిసి సమయాన్ని గడపలేకపోతారు. జీవిత భాగస్వామికి మీకు మధ్యన దూరం పెరిగిపోతుంది. కన్న తల్లిదండ్రులను రోజులో కనీసం కాసేపు కూడా కూర్చొని మాట్లాడి పలకరించలేకపోతున్నారు. ఈ విషయం మీద శ్రద్ధ పెట్టండి. ఈ యొక్క రోజుల్లో మీకు ఈ విషయం అవగతమవుతోంది. అయితే తులారాశి వారి జాతకులు అన్ని విషయాల్లో కూడా మౌనంగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి. మీకు వచ్చేటటువంటి అతి త్వరిత కోపము, షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుంది. అది పక్కన పెట్టేయండి. మీరు అనుకుంది ఖచ్చితంగా నిజం కాకపోవచ్చు. ప్రతి ఒక్క విషయానికి 2 కోణాలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఈ దిశగా అడుగులు వేయండి. మీ ఆలోచనలు ఆ దిశగా చేస్తే గనక చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మీకు ఈ సమయం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఎంతటి అనుకూలమంటే అవసరానికి మించిన ధనం కలుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి అయిపోతాయి. ఆటంకాలు లేకుండా అన్ని పనులు ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోవడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. కానీ కొందరు వ్యక్తులు మీకు కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. కావున ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఎవరి విషయంలో కూడాను ఎదుటి వారు చెప్పిన నిర్ణయాలు మీరు బేస్ చేసుకుని నిర్ణయాలు తీసుకోవద్దు. అందరి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరించాలి. ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గనక తులారాశి వారి జాతకులు మీ జీవితంలోకి ఈ యొక్క తేదీల్లో ఇద్దరు దేవతలు మీ జీవితంలోకి
రాబోతున్నారు. ఇది జన్మ జన్మల పుణ్యమని చెప్పాలి. తులారాశి వారి జాతకులు ఖచ్చితంగా మీ స్వహస్తాలతో మీరు చేసినటువంటి పుణ్య ఫలితాల రీత్యానే ఆ ఇద్దరు దేవతలు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. వస్తూనే ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారం మార్గం మీకు స్ఫురిస్తోంది. ఆ ఇద్దరు దేవతల్లో ముఖ్యమైన వారు ఎవరు అంటే గనక అన్నపూర్ణాదేవి, పార్వతీదేవి స్వరూపంగా మనం భావించే అన్నపూర్ణాదేవి మీ ఇంట్లోకి రాబోతోంది. అన్నపూర్ణాదేవి రాకతో ఇక మీ ఇంట్లో అన్నానికి సంబంధించి ఏ విధమైన ఇబ్బందులు ఉండవో, తిండి లేక కూడా ఇబ్బందులు పడ్డ రోజులు కోకొల్లలు ఉన్నాయి తులారాశి జాతకులకు. ఇక మీకు అన్నపూర్ణాదేవి రాకతో అన్నానికి లోటు ఉండదు. మీరే నలుగురికి అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతారు. అయితే అన్నపూర్ణాదేవి మీ ఇంట్లోకి రావాలి అంటే గనక మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎల్లప్పుడూ కూడాను వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది పరిశుభ్రంగా లేకపోతే అన్నపూర్ణాదేవికి కోపం వచ్చేస్తోంది. అన్నపూర్ణాదేవి అంటే పార్వతీదేవి. పార్వతీదేవితో పాటుగా శివుడు కూడా మీ ఇంటికి వస్తాడు. పార్వతీదేవి ఎక్కడ ఉంటే పరమశివుడు కూడా అక్కడే ఉంటాడు. కావున మీ ఇంటికి పార్వతీదేవి రాబోతోంది. పరమశివుడు కూడా అడుగు పెట్టబోతూ ఉన్నాడు. అయితే అన్నపూర్ణాదేవి యొక్క కటాక్షం కలగాలి అంటే గనక మీరు అనునిత్యము కూడాను ఈ మాసం అంతా కూడాను అన్నపూర్ణాదేవి పఠన పారాయణం చేయండి. ఎప్పుడు కూడాను ఆ యొక్క తల్లిని మీరు తలచుకుంటూనే ఉండాలి. అదే విధంగా మీకు స్తోమతకు తగ్గట్లుగా ఎవరికైనా కూడాను దానం చేయండి, అన్నాన్ని పెట్టండి. గోమాతకు మీ యొక్క స్వయం పాకాన్ని ఆహారంగా పెట్టండి. ఇంటికి వచ్చిన ఎవరికి లేదు కాదు అనకుండా మీరు అన్నదానం చేయండి. ఇలా చేస్తే గనక అన్నపూర్ణాదేవి సంతోషిస్తుంది. అలాగే మీరు ఏమిటంటే గనక ప్రతి రోజున కూడాను మీరు సాయంత్రం ఇక పడుకుంటాము అనుకున్నప్పుడు రాత్రి వేళల్లో మీరు వంటగది మొత్తం కూడా శుభ్రం చేసేసి ఉత్తర దిక్కున గోధుమ పిండితో దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. మీకు కుదిరితే గనక శ్రావణ శుక్రవారం కానీ శ్రావణ మాసంలో ఏ తిథి నాడు అయినా కూడాను ఈ యొక్క దీపాన్ని వెలిగించండి. ఇక మరునాడు ఉదయం దీపం కొండెక్కిన తర్వాత ఆ యొక్క గోధుమ పిండిని తీసి గోమాతకు గాని లేకపోతే గనక మీ ఇంటికి వచ్చినటువంటి కుక్కకు గాని లేకపోతే చీమలకు గాని ఆహారంగా ఇవ్వండి. ఇలా చేస్తే గనక మీ యొక్క పాపాలు తొలగిపోతాయి. ఇక అన్నపూర్ణాదేవి ఎక్కడ ఉంటే అక్కడ దరిద్ర దేవత కూడా ఉంటుంది. అంటే ఏమిటంటే గనక మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇక కలగవండి. కుటుంబం అంతా కూడాను ఆరోగ్యవంతులుగా ఉంటారు. కుటుంబంలో ఉన్నటువంటి ఏ చిన్న బాధలు అయినా, మానసిక రుగ్మతలు అయినా, శారీరక వేదనలు అయినా కూడాను తొలగిపోతాయి. కాబట్టి ఈ ఇద్దరు దేవతలు మీ ఇంటికి అడుగు పెట్టబోతున్నారు. మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు తప్పక పాటించండి. అదే విధంగా ఏమిటంటే గనక మీ ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో ఉండి తాండవం చేయాలంటే, అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలగాలి అంటే గనక మీరు ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే. అలాగే ఇంట్లో ఎప్పుడు కూడాను ఆడవారిని మనము గౌరవించాలి. అదే విధంగా వారికి తగిన గుర్తింపు ఇవ్వాలి. ఇంట్లో ఎప్పుడు కూడాను తగులాడుకోకూడదు. భార్యాభర్తలు ఇరువురు కూడాను స్నేహ సంబంధాన్ని కలిగి ఉండాలి. అపార్థాలు వచ్చినప్పటికీ కూడాను వారు కూర్చొని కూలంకషంగా మాట్లాడుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి తప్పితే గొడవలాడుకోవడమో, గట్టిగట్టిగా అరుచుకోవడము ఇలా చేయొద్దు. ఇలా చేస్తే గనక ఈ ఇద్దరు దేవతలు కూడాను మీ ఇంట్లో అస్సలు ఉండరు. పరమశివుని అనుగ్రహం కలగాలన్నా, ఈ దేవతలు తిరిగి మీ ఇంటి నుండి వెళ్లకూడదు అన్నా ఈ జాగ్రత్తలు పాటించండి. అప్పుడు మీరు మీ కుటుంబం అంతా కూడాను సమృద్ధిగా ఉంటారు. సకల అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో తొలతూగుతూ ఉంటారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. తులారాశి వారి జాతకులు ఈ తేదీల్లో వస్తున్నటువంటి ఇద్దరు దేవతలను మీ ఇంటే ఉండేలాగా చేసుకోవాలి అనుకున్నా, ఇంటి నుండి విడిచిపెట్టి వెళ్లకూడదు అనుకున్నా ఈ జాగ్రత్తలు పాటించండి. అలాగే మీరు మౌనంగా ఉండండి, అన్నింటా ఓర్పుగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.